నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న స్పుత్నిక్ వ్యాక్సిన్ రెడ్డీస్ ల్యాబ్ కు తరలించిన అధికారులు అనేక మందికి పాఠం నేర్పుతున్న కరోనా కొత్త నందిపాడులో చెట్టుపై కాలక్షేపం చేస్తున్న వైరస్ పీడితుడు కరోనా పీడితులకు ప్రణీస్ ఫుడ్ సంస్థ రుచికరమైన పౌష్టికాహారం సరసమైన ధరకే అందజేత అరవై 65వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం డివైడర్ ను ఢీకొట్టిన బస్సు బోధన్ శివారులోని ఈతవనం ధ్వంసం తమ జీవనాధారం పోయిందంటూ గీత కార్మికుల ఆవేదన ఇక డీటెయిల్స్ చూస్తే శంషాబాద్ విమానాశ్రయానికి స్పుత్నిక్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. కాసేపటి క్రితం రష్యా నుంచి ప్రత్యేక విమానంలో ఎయిర్ కార్గోకు చేరుకుంది. వీటిని విమానం నుంచి దింపిన అనంతరం జీఎంఆర్ అధికారులు అక్కడి నుంచి రెడ్డీస్ ల్యాబ్స్ కు తరలించారు. ఎక్కడ పేరు లేదండి దీనికి అదే కదా కదా ఇక ఈటెల వ్యవహార నేపథ్యంలో హుజారాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతల సమావేశం జమ్మికుంట పట్టణంలో జరిగింది. ఈ సందర్భంగా శనిగరం మరిపల్లి నాయకులు కార్యకర్తలు మంత్రి కమలాకర్ను కలిశారు. వీరికి సీనియర్ నాయకులు పింగళి ప్రదీప్ రెడ్డి సారథ్యం వహించారు. తమ తమ ప్రాంతాల సమస్యలను మంత్రి గంగులుకు వీరు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. అనంతరం మాట్లాడుతూ తాము పార్టీలోనే కొనసాగుతామన్నారు. ముందరి దాకా కూడా ఉన్నాను సార్. కానీ భగీరథ ఎత్తిపోతున్న పథకం రన్నింగ్ చేస్తానంటే నేను నా ఆశయం కాదు. ఇప్పుడు చెక్ డ్యామ్ అది గండిపడేది వానాకాలం నీళ్ళు నిలిపోయినా ఇసుక 3 నెలల నుంచి కొట్టుకుంటూనే ఉన్నాను. కొట్టుకుంటే కొట్టుకొని మన ఊళ్ళో ఎంత భక్తుడు అంత భక్తుడు. కానీ ఇప్పుడు ఆ గండి పుచ్చేది లేదు, మళ్ళీ నీళ్ళు వాటర్ లేదు, ఆగాయి. ఇప్పుడు అదొకటి ఇంపార్టెంట్ సార్. అది ఒకటి చెక్ డ్యామ్ గండి ఒకటి ఆ స్కీమ్ రన్నింగ్ చేయాలి. రాదు లేకపోతే రాజకీయం పెరుగుతుంది. తప్పదు. ప్రభుత్వం మన ఆగదు, గవర్నమెంట్ ఆగదు. ఇది చేస్తేనే పనులైతే కాదు, లేకుండా పర్లేదు. ఎంత వీలైతే ఒకసారి మా కమలకు వచ్చే ప్రయత్నం తప్పవచ్చు. ఎందుకంటే మాకున్న ప్రాబ్లం అదే సార్. మాకున్న ప్రాబ్లం ఏంటంటే పోలీస్ ప్రాబ్లం ఉంటుంది, పార్టీ పరంగా వస్తుంది. ఏ పార్టీ కార్యక్రమం ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు మనకి కొన్ని వర్షం విలువ కొన్ని పార్టీల ఏదో ఒక ప్రాబ్లం బాగుంటుంది. ఇక కరోనా అనేక మందికి పాఠం నేర్పుతోంది. ఒంటరితనాన్ని అలవాటు చేస్తోంది. అడవిదేవులపల్లి మండలం కొత్త నందిపాడు గ్రామంలో శివ కుటుంబం నివసించే ఇల్లు చాలా చిన్నది. ఆ ఇంటిలో 4 ఉంటున్నారు. శివ బీటెక్ చదువుతూ స్థానికంగా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పనిచేసేవాడు. ఈ క్రమంలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించాడు. ఈ పరీక్షలో కరోనా సోకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో అంతా చిన్న ఇంటిలో ఉంటే ఇతరులకు వైరస్ సోకుతుందని ఆందోళన చెందాడు. ఎవరూ దీని బారిన పడకూడదని భావించి ఇంటి ప్రాంగణంలోని చెట్టుపై మంచం కట్టి అక్కడే ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు 9 రోజులుగా తాడు సాయంతో నీళ్లు ఆహార పదార్థాలు అందజేస్తున్నారు.
ఒకటే రూమ్ ఏమో ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు ఒక గవర్నమెంట్ ఇల్లులు ఇచ్చింది. ఆనాడు మాకు పొలాలు 20 ఎకరాలు 10 ఎకరాలు పోతే మాకు 5 ఎకరాల చొప్పున ఒక ఇల్లు కట్టించారు. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవ్వరు కూడా ఏ ఒక్క ఇల్లు కట్టలేదు, ఏ ఒక్క పొలం కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలకి పొలాలు లేవు. ఉన్నోడికి మాత్రం 50 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి, కానీ లేనోడికి మాత్రం ఏమీ లేదు. దయచేసి ఇట్లాంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ తక్షణమే వెంపడే ఈ కరోనా బాగానే డబుల్ బెడ్రూమ్ తక్షణమే ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఇక తనిపై దాడి అన్యాయం అంటూ మాజీ మంత్రి ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని గొర్రెల మందపై తోడేళ్ల దాడిగా అభివర్ణించారు. 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడి ఆత్మగౌరవ బావుట ఎగరవేసిన వారిపై ఉక్కుపాదం మోపటం తగదన్నారు. అదే పనిగా సర్పంచులు ఎంపీటీసీలకి ఫోన్ చేసి డబ్బు ఆశ చూపటం, ప్రలోభాలకి గురి చేయడం, బెల్లులు కాని రావని బెదిరించడం తగదన్నారు. వారికి ఇష్టం లేకపోయినప్పటికీ తనకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. కుట్రలు అధర్మం ఏనాటికి విజయం సాధించబోదన్నారు. 20 ఏళ్ళుగా ఉద్యమాన్ని కాపాడి కార్యకర్తలను నాయకులని కోడి కథ రెక్కల కింద కమ్ముకున్నట్టు కాపాడుకుంటే తల్లిని పిల్లను వేరు చేసేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ మా నాయకులని కార్యకర్తలని దూరం చేసేటువంటి కుట్ర చేస్తున్నారు. ఇది చెల్లదు కాక చెల్లదు. మీదికి ప్రలోభ పెడితే, ఇబ్బంది పెడితే తాత్కాలికంగా ఎక్కడన్నా మాట్లాడతారేమో, కానీ వాళ్ళ అంతరాత్మ మాత్రం తప్పకుండా నాలాంటి వాళ్ళ మీదనే ఉంటుంది తప్ప 20 ఏళ్ళుగా వాళ్ళ జీవితాలతో నేను పెనవేసుకున్నా. నాతో వాళ్ళు మంచి చెడు ముందుకు నడిచిండ్రు. రాబోయే కాలంలో కూడా తప్పకుండా మా కార్యకర్తలను మా నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. అంతిమ విజయం ధర్మాంతే, అంతిమ విజయం న్యాయందే తప్ప కుట్రలు కుతంత్రాలు ఎప్పుడు కూడా విజయం సాధించాం. 20 ఏళ్ళుగా ఉద్యమాన్ని కాపాడి కార్యకర్తలను నాయకులని కోడి కథ రెక్కల కింద కమ్ముకున్నట్టు కాపాడుకుంటే తల్లిని పిల్లను వేరు చేసేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ మా నాయకులని కార్యకర్తలని దూరం చేసేటువంటి కుట్ర చేస్తున్నారు. ఇది చెల్లదు కాక చెల్లదు. మీదికి ప్రలోభ పెడితే, ఇబ్బంది పెడితే తాత్కాలికంగా ఎక్కడన్నా మాట్లాడతారేమో, కానీ వాళ్ళ అంతరాత్మ మాత్రం తప్పకుండా నాలాంటి వాళ్ళ మీదనే ఉంటుంది తప్ప 20 ఏళ్ళుగా వాళ్ళ జీవితాలతో నేను పెనవేసుకున్నా. నాతో వాళ్ళు మంచి చెడు ముందుకు నడిచిండ్రు. రాబోయే కాలంలో కూడా తప్పకుండా మా కార్యకర్తలను మా నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. అంతిమ విజయం. ఇక కరోనా పీడితులకు తక్కువ ధరతో ప్రోటీన్స్ కలిగిన ఆహారం అందజేసేందుకు ప్రణీస్ ఫుడ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ఆ సంస్థ యాజమాని శరణ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ బారిన పడిన వారికి సరైన పౌష్టికాహారం అందటం లేదన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాము నాణ్యమైన పౌష్టికాహారం తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. కొత్తపేట నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో తమ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఆర్డర్ ఇస్తే ఇంటికి పంపిస్తామన్నారు. నమస్తే అండి, నా పేరు శరణ్ కుమార్. మేము ప్రణీస్ ఫుడ్ కోర్ట్ అనే సంస్థ నుంచి ఈ కోవిడ్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా క్వారంటైన్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం.
విత్ ఏ వెరీ మినిమల్ ఛార్జ్ ఆఫ్ 500 రూపీస్ పర్ మంత్ ఛార్జ్ చేస్తున్నాము. కొత్తపేట దిల్సుఖ్ నగర్ సరౌండింగ్స్ నుంచి ఒక 8 to 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఏదైతే ఈ కోవిడ్ టైంలో కావాల్సినటువంటి హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అయితే ఉంటుందో అదంతా కూడా మేము మాకు తెలిసిన డాక్టర్స్ని వాళ్ళని సంప్రదించి చాలా మంచి హెల్త్కి ఉపయోగపడేటువంటి ఫుడ్ 6 times కన్జ్యూమ్ చేసుకునే ఫుడ్ 3 డెలివరీస్లో సప్లై చేయడం జరుగుతుందండి. సో ఫార్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎట్ ప్రజెంట్ వీఆర్ సర్వింగ్ అబౌట్ 40 పీపుల్కి మేము సర్వ్ చేస్తున్నామండి. ఇట్ కవర్స్ అరౌండ్ 25 items పర్ డే. 25 items ఎంటైర్ డేలో కన్జ్యూమ్ చేసుకోవడానికి ఉపయోగపడేటట్టు చేస్తామండి. వెరీ క్లీన్ అండ్ హైజీన్ ప్రెమిసెస్లో అండ్ విత్ వెరీ గుడ్ శానిటైజేషన్ ప్రొవైడ్ చేస్తూ చాలా సేఫ్టీ మెజర్స్ అన్ని మెయింటైన్ చేసి ఈరోజు మనకు తెలుసు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హైజీన్ థింగ్స్ ఓన్లీ మనం ఎంత సఫర్ అవుతున్నాం. అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రిపీట్ కాకుండా చాలా క్లీన్ అండ్ హైజీన్ మెటీరియల్ యూజ్ చేస్తూ హై క్వాలిటీ ప్యాకింగ్ మెటీరియల్ అండి. మనం యూజ్ చేసే మెటీరియల్ ప్యాకింగ్ మెటీరియల్ అంతా కూడా కంప్లీట్లీ ఫుడ్ గ్రేడ్ ప్యాకింగ్ మెటీరియల్, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ యూజ్ చేసి మనం ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సుమారు మీరు ఎంత పరిధికి మించి ఫుడ్ డెలివరీ చేస్తారు? టువర్డ్స్ మనం కొత్తపేట రేడియస్, మన కొత్తపేట నుంచి మనకి కిచెన్ కొత్తపేట నుంచి ఆపరేట్ చేస్తున్నాం అండి. అరౌండ్ 7 kilometers 8 kilometers రేడియస్ ఫ్రమ్ కొత్తపేట కవర్ చేస్తున్నాం. ఓకే, అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మీరు సప్లై చేస్తున్నారు? యాక్చువల్లీ మనం బేసికలీ అందరికీ కంఫర్టబుల్గా ఉండేటట్టు 2 varieties ఆఫ్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ ఇస్తున్నాము. 10:30కి కన్జ్యూమ్ చేసుకోవడానికి స్ప్రౌట్స్ కానీ నట్స్ కానీ అలాంగ్ విత్ ఫ్రూట్ బాక్స్, జ్యూసెస్, మాల్ట్స్, జావాలు. ఇక కోవిడ్పై మహబూబాబాద్ వాసులకు అవగాహన కల్పించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్, శాసనసభ్యులు శంకర్ నాయక్ చొరవ తీసుకున్నారు. ఐఎంఏ డాక్టర్లు, వైద్యాధికారులతో కలిసి కూరగాయల మార్కెట్, నెహ్రూ సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం మురుగు కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ కరోనా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలన్నారు. విధిగా భౌతిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, జనార్దన్, రఘు, శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇక లాక్డౌన్ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాస్కులు ధరించిన వారికి జరిమానా విధించారు. మాస్కులు ధరించకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. एक मिनट बाजू खैर हाँ सांप से बहेज नहीं करना तो पागलपना पूरा निकाल देता हूँ। ज़्यादा होशियारी करा तो मालूम है मेरे को पेड़ा बन के पेड़ा खाए तो फोन नंबर बोलो। चल फोन नहीं है सर तेरा नंबर बोल। मेरा नंबर 8143 2021 तेरा भैया क्या नाम है मेरा? शेख इमरान। फोन नंबर फिर बोलना 8143 वंदे साहब मगर फोन क्या नाम है तेरा? इमरान।
मोहम्मद शेख मोहम्मद अब्दुल इमरान हैदर पूरा नाम है खाली शेख इमरान डालो शेख खादर लाइसेंस दिया कौन क्या 2728 और अलग नंबर जंगा में 18-606 लगा दे तो नहीं अगर हम लगा तो पट्टी बोले तो हो जाता है अगर तो मालूम होता है उसकी मालूम होता है हाँ सर कितने सर हम सब है है रिवाइटल है रेंटा है जनता सामान मेडिसिन बच्चे का किलो ना लेडीज मेडिसिन है सर देखिए ना लेडीज मेडिसिन है देखो कबाड़ है सिक्कों का कारोबार करता हूँ डॉक्यूमेंट से मेरे कुछ भी नहीं रहता सिक्कों का काम करता हूँ सिक्कों का कारोबार करता हूँ 4 मीनार ऐसा मारा लगे तो जल्दी दर्द कम हो जाता खाली को ब्रेकिंग चल जाने सर किसके मेरे साहब फोड़ दिया मैंने फोड़ दो गुस्से में मेडिसिन है और कुछ भी नहीं है सर हो गया भाई गाड़ी भिजा दिए ना फिर क्या फायदा आप लोग प्रेशर है ఇక సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ముకుందాపురం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఆర్టీసీ బస్ డివైడర్ను ఢీకొంది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ ద్విచక్ర వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్ యత్నించగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఇక కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బ్రహ్మయ్య ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వీధిలో వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ఈటలను పదవి నుంచి తప్పించి రాజకీయ క్రీడ ఆడటం సబబు కాదని సర్కారును ఆయన హెచ్చరించారు. పేరు పెద్దగుడి బ్రహ్మయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఈరోజు కరోనా ఇప్పుడు సమయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫలమైనాయి. కరోనాని ఆరోగ్య శ్రీలో చేర్చాలని, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ చూసినా ఆ దోపిడీ చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక ఆసుపత్రికి అయితే 7 నుంచి 8 లక్షలు బిల్లు వేస్తున్నారు. దాన్ని చూసి ప్లాట్లు ఇండ్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు ఎంత 20 లక్షల మంది చనిపోయినారు, లక్షలాది మంది రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. వెంటనే ప్రభుత్వాలు గమనించి వీళ్ళకి భరోసా కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిదే. ఇప్పుడు ఈరోజు ఈ కార్మికులు ఊళ్ళకి వెళ్దామన్న ఉడంగా వాళ్ళకు ఈ హాస్పిటల్ ఇది లేక ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళని వెంటనే వీళ్ళకు కార్మికులకు పేద మధ్యతరగతి వాళ్ళకు భరోసా కల్పించాలని కోరుతున్నాము. వాళ్ళకు భోజనం ఏర్పాట్లు చేయాలి. వాళ్ళకు ఊళ్ళకి వెళ్తే వాళ్ళకు ఈ ట్రాన్స్పోర్టు కూడా ప్రభుత్వమే చూసుకోవాలని కూడా చెప్తున్నాము. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్కరికి వైట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు. దాంతోపాటు ఈ వితంతు పింఛన్లు, వృద్ధా పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు కూడా 4-5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి అందలేదు. నిరుద్యోగ భృతి గత 2-3 నెలల కింద
ఇక బీజేపీ యువ మోర్చా నిజామాబాద్ పట్టణంలో వాయు శుద్ధి కార్యక్రమం నిర్వహించింది. యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ ఆధ్వర్యంలో మిర్చి కాంపౌండ్లో హోమ దౌపంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఆవు నెయ్యి, పేడ, కర్పూరం గొప్ప ఔషధ గుణాలు కలిగిన పదార్థాలన్నారు. వాటి వల్ల గాలిలో ఉన్న వైరస్, హానికారక బ్యాక్టీరియా చనిపోతాయని చెప్పారు. తద్వారా గాలి శుద్ధి అవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రతాప్, సురేష్, సునీల్, కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక ఈతవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో వీటిపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురయ్యాయి. సుమారు ఎకరం పైగా ఉన్న భూమిలో ఈత చెట్లు వందల సంఖ్యలో ఉన్నాయి. అయితే ఈ స్థలాన్ని కబ్జా చేయడం కోసం ఓ వ్యక్తి 150కి పైగా ఈత చెట్లను జేసీబీతో ధ్వంసం చేయించాడు. అలా రిక్ముల పొట్టకొట్టడం జరిగిందని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం రాణంపల్లి గ్రామానికి చెందిన మేతరి సాయిలు అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిపారు. గీతా కార్మికులు శాంతించారు. ఈరోజు మా గౌడ కులస్తులకు చాలా తీవ్రమైనటువంటి మనస్తాపం చెందుతున్నటువంటి రోజుగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకోసం అంటే మా గౌడ కులస్తులము సుమారు 50 సంవత్సరాల నుంచి మేము కాపాడుకుంటూ వస్తున్నటువంటి మా ఈతవనాన్ని మేతరి సాయిలు అనే వ్యక్తి మరియు అతని తండ్రి అబ్బయ్య ఇరువురు కలిసి సుమారు 150 చెట్ల వరకు ఈ ప్రదేశం లోపల ఈ చెట్లన్నింటినీ కూడా నాశనం చేయడం జరిగింది. ఈ చెట్లను ఒక 4 విలేజ్లకు సంబంధించినటువంటి మా గౌడ సోదరులు అందరం కలిసి 50 సంవత్సరాలుగా ఈ చెట్లను పెంచి పోషిస్తూ దీనిపైనే మా పొట్ట గడుపుకుంటున్నాం మేము. కాబట్టి మా పొట్ట కొడుతూ ఈ భూమి లోపల కూడా వారికి పూర్తి స్థాయి కూడా హక్కులు వాళ్ళకు లేవు. ఎందుకోసం అంటే ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి భూమి కేవలము 31 గుంట మాత్రాలు కూడా 121, 122, 123 సర్వే నంబర్ లోపల వారికి ఈ భూమి గల జేసీబీలు పెట్టేసేసి ఈ మొత్తాన్ని కూడా ఈ వనం మొత్తాన్ని కూడా నాశనం చేసి మా రాణంపల్లి మా గౌడ సోదరుల యొక్క కొట్టగొట్టడమే కాకుండా చిక్కడపల్లి కానివ్వండి, సురణపారం కానివ్వండి, రాయపూరు ఇలా 4 గ్రామాలకు సంబంధించినటువంటి మా గౌడ సోదరుల ఇక లాక్డౌన్ నేపథ్యంలో స్కై ఫౌండేషన్ అనాథులకు అండగా నిలిచింది. పద్మారావు నగర్ సహా జంట నగరాల్లోని అనేక ప్రాంతాల్లో అన్నదానం చేసింది. కార్యక్రమంలో ప్రెసిడెంట్ వై సంజీవ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పావని, సభ్యులు సందీప్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న స్పుత్నిక్ వ్యాక్సిన్ రెడ్డీస్ ల్యాబ్కు తరలించిన అధికారులు. అనేక మందికి పాఠం నేర్పుతున్న కరోనా. కొత్త నందిపాడులో చెట్టుపై కాలక్షేపం చేస్తున్న వైరస్ పీడితుడు. కరోనా పీడితులకు ప్రణీస్ ఫుడ్ సంస్థ రుచికరమైన పౌష్టికాహారం సరసమైన ధరకే అందజేత. అరవై 65వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం. డివైడర్ను ఢీకొట్టిన బస్సు. బోధన్ శివారులోని ఈతవనం ధ్వంసం. తమ జీవనాధారం పోయిందంటూ గీత కార్మికుల ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నమస్కారం.